లాంటోడిని ఎన్నుకోవాలా, ట్రంప్ లాంటోడిని ఎన్నుకోవాలా, లేకపోతే పుతిన్ లాంటోడిని ఎన్నుకోవాలా, ఇట్లాంటి ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఒక జెల్లెన్స్కీ లాంటోడిని మాత్రం ఎన్నుకోవద్దు. సో రాహుల్ గాంధీని ఈయన్ని కూడా కంపేర్ చేయను, సరే ఇంకా రాహుల్ దట్ట చూడలేదు. కానీ ఈ జెల్లెన్స్కీ అనేటటువంటి వాడు ఎంత వెర్రి వెంగళప్ప అంటే, మొన్న అమెరికా శాంతి చర్చలకు పిలిచినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మినరల్స్ నాకు కావాలరా అన్నప్పుడు వాడి దగ్గర తవ్వుకోవడానికి కూడా ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి అమెరికాతో ఒప్పుకుంటే ఆ డబ్బులన్నా వస్తుంది. నెంబర్ 1 లేదు అన్నటువంటి సందర్భంలో దాంట్లో తను బాధ్యతగా చెప్పి అయ్యా మీకు మినరల్స్ ఇస్తాను కానీ నాకు ముందు నా దేశం నుంచి లాక్కున్న భూభాగాలు ఇప్పించండి అని అలా అదంతా వదిలేసి ఓ సినిమా హీరో లెక్కన సినిమాల్లో డైలాగుల టైపులో ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. అమెరికాతో మీరు రష్యాని ఏమైనా చేస్తారు, లేదా రష్యా నియంత్రణ అయిపోద్దు, మమ్మల్ని వదిలేస్తే మీకైనా నాశనం అయిపోతారు, ఇట్లాంటి శాపనార్థాలని పెట్టాడు. అరే నువ్వు ఒక అధ్యక్షుడు రా నాయన, అట్ట మాట్లాడడం కరెక్ట్ కాదురా అని చెప్తుంటే రెచ్చిపోయాడు. ఆ తర్వాత చిరాకేసినటువంటి ట్రంప్ స్టూపిడ్ పోరా నువ్వు అని చెప్పాడు, అయిపోయింది, ఇటు పోయాడు. ఆ తర్వాత యూరోపియన్ మీటింగ్ పెట్టేసి అక్కడ హీరోయిజం అంతా ప్రదర్శించాడు. ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా రూట్ మార్చేసి, ఎందుకని అమెరికా వాళ్ళకి నిధులు ఇవ్వడం మానేసింది, ఆయుధాలు పంపించడం మానేసింది ఒక్క దెబ్బకి. మరి యూరప్ దేశాలు, నాటో దేశాలు ఈయన భవిష్యత్తు చేస్తే అనుకున్నాడు కదా, పోయా వాళ్ళు ఇచ్చిన దాంతో ఇదేం బతికేది కాదు. అందుకని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, మినరల్స్ ఒప్పందానికి కూడా నేను సిద్ధం, జరిగిన దానికి చింతిస్తున్నా. వీడిని లోపుగా హీరోగాను ప్రపంచపు అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఫోకస్ చేసిన వెర్రి వెంగళప్పల్ని ఏమన్నాలో అర్థం కాదు.